హలో, నేను మీ విశ్వనాయుడు శ్రీనివాస్. ఈరోజు మన గరగపాటి నరసింహారావు గారు గవర్నమెంట్ బడుల్లో వారి భోజనాన్ని గురించి, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫ్రీగా డ్రెస్సుని గురించి, వాళ్ళ విద్యా వ్యవస్థను గురించి, బోధనా వ్యవస్థను గురించి చక్కని అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే కొన్ని విషయాల్లో మనం నేను ఏకీభవిస్తున్నాను, మనమందరం కూడా ఏకీభవించాలి. గవర్నమెంట్ బడుల్లో ఉన్నటువంటి బోధనా విధానం చాలా అధ్వాన్నంగా ఉంది. అక్కడ దిగువ మధ్యతరగతి వాళ్ళు తప్పితే ఉన్నతమైనటువంటి వాళ్ళు, ఆ స్కూల్ టీచర్ల పిల్లలు కానీ ఒక్కళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే అక్కడ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు ఎటువంటివి ఉండవు, బాత్రూములు ఉండవు, మరి అక్కడ కంప్యూటర్లు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి డిక్షనరీలు ఉండవు, మరి అక్కడ ఉన్నటువంటి సదుపాయాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి భోజనాలు పెట్టినా కానీ వాళ్ళకి ఈ స్టోర్ బియ్యం పెడతారు. అవి తినలేని పరిస్థితుల్లో మరి వాళ్ళు తినవలసి వస్తూ ఉంది. పెట్టేది ఏమో వాళ్ళకు వచ్చే గవర్నమెంట్ సబ్సిడీలు ఏమో బియ్యం మంచి విడిగా జనం ఎలా అయితే తింటారో అంత కాస్ట్కి మరి ఆ స్టోర్ బియ్యానికి కూడా వేసేసి గవర్నమెంట్ మేము ఇంత ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళకి మరి గ్రాంట్లు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇక్కడికి వచ్చేసరికి నాసిరకం బియ్యం, నాసిరకమైనటువంటి వస్తువులు పిల్లలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. స్కూల్లో మరి ఎవరు కూడా బాధ్యతాయుతమైనటువంటి టీచర్లు, బోధనా విధానాలు మాత్రం లేవు. అలాగనే గరికపాటి వారిని మనం ఏకీభవించవచ్చు. కాకపోతే గుడ్డు ఆహారం అనేసరికి ఈ రోజున ఈ భారతదేశంలో సగానికి సగం ఉన్నటువంటి మినిమం ఒక 50-60% ప్రజలకి భోజనానికి, మధ్యాహ్న భోజనం తినే అవకాశాలు, ఇంటికి పోయి మరి మంచిగా పౌష్టికాహారం తీసుకునే పరిస్థితులు లేరు. తల్లిదండ్రులు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు దారిద్ర్య రేఖకు చాలా దిగువన ఉన్నారు. 3 పూట్ల భోజనంలో పౌష్టికాహారం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ఇలాంటి వెనుకబడినటువంటి బోధనా విధానాన్ని స్వీకరించిన పిల్లలు కాంపిటీషన్లో ఉన్నత వర్గాలకి, ధనికుల పిల్లలతోటి ఎలా మరి రాణించగలరు? రాణించడం చాలా కష్టం. అలాగనే గరికపాటి వారు చెప్పింది, బోధనా విధానంలో చాలా మార్పు రావాలి, టీచర్స్లో మంచి మార్పు రావాలి. అలాగే వారికి ఇచ్చేటువంటి అన్నం కూడా ఈ స్టోర్ బియ్యం కాకుండా, పురుగులు పట్టిన అన్నం కాకుండా ఒక మంచి క్వాలిటీ రైస్ వాళ్ళకి ఇవ్వాలి. అలాగనే ఈ బియ్యాన్ని తీసివేసి నూతనంగా మిల్లెట్స్ వాళ్ళకి ఇచ్చేసి మంచిగా కల్తీ లేకుండా చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ దేశానికి వాళ్ళు సంపద, మన దేశానికి సంపద. పార్లమెంటు కానీ, అసెంబ్లీ కానీ, మరి ప్రతి రంగాల్లో మరి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలించాల్సినటువంటి వారే కాబట్టి, వారే మన సంపద కాబట్టి, వారిని అందరినీ మనం దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు, మన దేశం అభివృద్ధి కావాలంటే ఈ భావి భారత పౌరులు చదువుకునే పిల్లలే కాబట్టి వాళ్ళకి ఎంత పెట్టినా తక్కువే. కాబట్టి కొన్ని విషయాల్లో మనం గరికపాటి వారిని విభేదించవచ్చు. కొన్ని విషయాల్లో ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు, మంచిగా మాట్లాడతారు, ఖండిస్తారు. స్త్రీల విషయంలో, బాలుల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, మరి వాస్తు విషయంలో, ఈ పౌరోహిత్యం విషయాల్లో కొన్ని నిష్కర్షగా మాట్లాడతారు. కాబట్టి వాటిల్లో మనం ఆయనకి ఏకీభవించాలి. స్కూల్ వ్యవస్థకు వచ్చేసరికి మన దేశానికి భావి భారత పౌరులు కాబట్టి, రేపటి రోజున దేశాన్ని పరిపాలించేది వాళ్ళే కాబట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలు ఉండాలని మనమందరం గుర్తించాలని మనసారా కోరుకుంటూ, ఇట్లు మీ విశ్వనాయుడు శ్రీనివాస్. ఉంటా. మరి ధన్యవాదాలు.